అధికార పార్టీ వైసీపీలో ఆందోళన ప్రారంభమైంది. వైసీపీతో అంటకాగుతున్న అధికారులు చెప్పినట్లు చేసినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో తెలుగుదేశం అడ్డుకోవడం వైసీపీలో వరి మొదలైంది. పోస్టల్ బ్యాలెట్లు తమకు వ్యతిరేకంగా పడతాయని అధికార పార్టీ నేతలు వాటికి చెల్లుబాటు కాకుండా చేసేందుకు తెగ ప్రయత్నం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వ్యవహరించని రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు నాలుక ఖర్చుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 మంది రిటర్నింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వారే ఇప్పుడు జరుగుతున్న గందరగోళానికి ప్రధాన కారణమని తెలుగుదేశం చెబుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే వీరి సంగతి తేలుస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది రిటర్నింగ్ అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదంగా మారింది. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో రిటర్నింగ్ అధికారులు కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆయా నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ సెంటర్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. పోస్టల్ బ్యాలెట్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయని ముందుగానే పసిగట్టిన అధికార పార్టీ నేతలు వైసీపీకి అనుకూలంగా ఉండే రిటర్నింగ్ అధికారులను అప్రమత్తం చేసి వారిని సహాయ నిరాకరణ చేయాలని సూచించారు. గుంటూరు నగరంలో ఒక రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరుపై రాష్ట్ర సీఈఓకు కుప్పల తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. చివరకు అక్కడ ఉండే అభ్యర్థులు, టీడీపీ నేతలు కూడా చంద్రబాబుకు ఫిర్యాదు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిటర్నింగ్ అధికారి సంగతి తేల్చాలని గగ్గోలు పెట్టారు. ఈ అంశంపై చంద్రబాబు కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. పోస్టల్ బ్యాలెట్ల ఫెసిలిటేషన్ సెంటర్లో సౌకర్యాలు లేకుండా, ఓటర్లు ఎక్కువ మంది ఉన్నప్పటికీ మరో కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండా, సరైన సమాచారం ఇవ్వకుండా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో మరికొంతమంది అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక సీల్ వేయాల్సి ఉన్నప్పటికీ రిటర్నింగ్ అధికారి ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. డిక్లరేషన్ పై గెస్టెడ్ అధికారి సంతకం చేసి హోదాకు సంబంధించి స్టాంపు వేయాల్సి ఉన్నప్పటికీ రిటర్నింగ్ అధికారి ఎందుకు పట్టించుకోలేదని ఎన్నికల శిక్షణలో ఇవన్నీ చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాలెట్ పేపర్ డిక్లరేషన్ పై ఒకే నెంబర్ ఉండాలని, అలా లేని వాటిని ఇన్వాలిడ్ చేయాలని సీఈఓ సూచించినప్పటికీ వీటిని వేయాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారి, ప్రిసైడింగ్ అధికారిదేనని రాజకీయ పక్షాలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఓటు ఇన్వాలిడ్ ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కూడా తాము పోరాడతామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై సీఈఓకు లేఖ రాయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.